పచ్చటి అడవి మధ్యలో ఉన్న పక్షుల ఊరు గానవనం. అక్కడ ఉన్న పక్షులు ప్రతి సంవత్సరం బోనం పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉండేవి. కానీ ఆ పండగ వెనక ఉన్న కథను మాత్రం కొందరు మర్చిపోయారు. ఈసారి బోనం జరుపుకోవడం గురించి కాకి, చిలక, నెమలి మధ్య తేడాలు వచ్చాయి. కాకి అంటుంది, బోనం అమ్మవారికి ఎందుకు ఇవ్వాలి? మన శక్తిని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? చిలక మాత్రం, ఇది మన భక్తి, మనం కలిసి కట్టుదనం చూపే సమయం. నిశ్శబ్దంగా ఉండిపోయింది. మయూరి అక్కడికి వచ్చి, ఈ పండుగ వెనక ఉన్న తత్వం తెలుసుకోకపోతే అది కేవలం పళ్ళను నింపే గిన్నె మాత్రమే అవుతుంది అన్నది. అప్పుడు మయూరి ఒక కథ చెప్తుంది. గ్రామంలో పెద్దవాళ్ళంతా ఆకలితో విలవిలలాడుతూ కడుపుకి తిండి దొరకక గూడులు ఎండిపోయాయి. అప్పుడు ఒక పాపయ్య అనే కాకి పక్షి దేవతల ముందు ప్రార్థన చేసింది. అమ్మా, మేం పక్షులమే అయినా మమ్మల్ని వదిలిపెట్టవద్దు, మా పిల్లలకు అన్నం కావాలి అని ఏడ్చింది. అమ్మవారు కనిపించి ఇలా అన్నారట, మీరు ఏటా ఆదరంగా పిలిస్తే నేను మీకోసం విత్తనాలు, పండ్లు, వృక్షాలు ప్రసాదంగా ఇస్తాను. అప్పటి నుంచి బోనం పండుగ వస్తే పక్షులు కలిసి చేసే కార్యక్రమం మొదలైంది. మయూరి చెప్పిన కథ విని కాకి సిగ్గుపడుతుంది. చిలక తన పంచగజ్జల పొట్టి గొంతుతో అమ్మవారి పాటలు పాడుతుంది. అందరూ కలిసి ఓ చిన్న గిన్నెలో విత్తనాలు, పండ్లు, తీపి నీళ్లు, పచ్చి కూరగాయలు పెట్టి అమ్మవారిని పిలుస్తారు. అక్కడికి వచ్చిన గాలిలో ఒక వింత పరిమళం వచ్చి పక్షులంతా ఆనందంతో ఊగిపోతాయి. అదే అమ్మవారి అభిషేక గంధం పరిమళం. ఆ పండుగ రోజున కాకి తల వంచి ఇలా అంటుంది, నిజంగా బోనం అనేది కేవలం మనం పెట్టే అన్నం కాదు, అది మనం కలిసి జరుపుకునే పండగ. అదే రోజున ఆ పక్షుల ఊరికి మళ్ళీ చెట్లు పూస్తాయి, విత్తనాలు మొలకెత్తుతాయి, అందరూ సంతోషపడతారు. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.